హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక అద్భుతమైన క్లాసెస్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అదే యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్ అనమాట. ఈ యొక్క పర్టికులర్ కోర్స్లోని మీకు జిఎస్ ఫౌండేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దాంట్లోని మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా కవర్ అవుతాయి. అలానే సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మన క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి ఏంటి మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఫ్రీ డెమో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దీనికోసం మీరు 7893899553 ఈ నెంబర్ కాంటాక్ట్ అనేది చేయండి. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని ఇంక్రెడిబుల్ టీచింగ్, అన్బిలీవబుల్ కేర్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అదే లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. సో మనకు వచ్చేసరికి వైజాగ్లోని ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది కూడా ఉండింది అండ్ ఆన్లైన్ అనేది కూడా ఉండింది. సో వైజాగ్ నియర్ బై ఎవరైతే ఉన్నారో మీరు ఆఫ్లైన్ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఎవరైతే రీచబుల్ యాక్సెస్ లేని వాళ్ళు ఉన్నారో ఆన్లైన్ క్లాసెస్ అనేవి డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతాయి. ఓకేనా? అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893899553 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. అది డైరెక్ట్గా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ డైరెక్టర్ సార్ అయిన సురేష్ సార్, మీ అందరి ఫేవరెట్ సార్. సో డైరెక్ట్గా సురేష్ సార్ మీకు ఈ మెంటారింగ్ అనేది చేస్తారు. అది పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ వెలిడిటీ వచ్చేసరికి టిల్ యూ క్రాక్ ఆర్ క్లియర్ యూపీఎస్సీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఇది ఒక చాలా అద్భుతమైన ఆఫర్. మీకు మెంటారింగ్షిప్ అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ క్లాసెస్ ఎక్కడ బయట వేరే దగ్గరికి మీరు చూడాల్సిన అవసరం కూడా లేకుండా అన్ని యూపీఎస్సీ ఇన్ఫైనిటీలో మీకు సింపుల్గా కవర్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 20th April 2024 అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. ఓకే, సో ఎస్, ఫస్ట్ ఆర్టికల్ మనకి వచ్చేసరికి ఈరోజు నేను ఫస్ట్ పేజ్ నుండి చూస్ చేసుకోవడం అనేది జరిగింది. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి నుండి ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం వల్ల, ఎలక్షన్ స్కెడ్యూల్ అనేది ఉండడం వల్ల ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఏ విధంగా అయ్యాయి, ఫస్ట్ డే పోలింగ్ ఎక్కడెక్కడ ఎలా జరిగింది, ఏంటి, ఎవరి మేనిఫెస్టో ఏంటి, ఎవరి మేనిఫెస్టో బట్టి ఎవరు ఎంతమంది వచ్చారు ఏంటి ఎట్సెట్రా అంతా ఆల్మోస్ట్ ఇలాంటి ఆర్టికల్సే ఉన్నాయన్నమాట. కానీ ఫస్ట్ పేజ్లోని దిస్ ఆర్టికల్ హ్యాస్ అపియర్డ్ అండ్ ఐ ఫెల్ట్ దట్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఎక్స్ప్లోషన్స్ రాక్ ఇరాన్, యుఎస్ మీడియా రిపోర్ట్స్ ఇజ్రాయలీ హెడ్స్ అప్. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ రీసెంట్లీ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ వరకు ఏం జరిగింది, హమాజ్ అనే వాళ్ళు ఏంటి అంటే టెర్రరిస్ట్ గ్రూప్, అంటే ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్ ఇన్ ప్యాలెస్తైన్ గాజా స్ట్రిప్ బేసెస్. ఓకే, హమాజ్ వాళ్ళు ఏం చేశారు అంటే ఇజ్రాయెల్ అంటే టోటల్ ప్యాలెస్తైన్ ఇజ్రాయెల్ అంతా ఆక్యుపై చేసుకోవడానికి అని చెప్పేసి హమాజ్ వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ మీద అటాక్ చేయటం అనేది జరిగింది. అయితే దీని తర్వాత ఇజ్రాయెల్ చాలా దారుణంగా హమాజ్ మీద రిటాలియేషన్ అనేది చేసింది. ఎంత అంటే ఆల్మోస్ట్ హమాజ్ అంతటినీ కూడా గాజా స్ట్రిప్ నుండి, వెస్ట్ బ్యాంక్ నుండి మొత్తం అంతా కూడా ఎలిమినేట్ చేసే విధంగా. సో ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్లో ఏంటి అంటే ఈ హమాజ్ వాళ్ళకి బ్యాకింగ్ ఎవరు, ఇరాన్ బ్యాక్డ్ ఫోర్సెస్. ఓకే, ఇరాన్ బ్యాక్డ్ ఫోర్సెస్. అయితే ఇలా ఇది జరుగుతున్న టైంలోని ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు, ఇరాన్ మీద కోపంతో సిరియాలోని ఉన్న ఇరాన్ తాలూకా ఎంబసీ సిరియాలో లొకేట్ అయ్యింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియాలోని యుఎస్ ఎంబసీ, యూకే ఎంబసీ, ఆస్ట్రేలియా ఎంబసీ అట్లుంటుంది కదా, అదేవిధంగా సిరియాలోని ఇరాన్ తాలూకా ఎంబసీ అనేది ఉంది.
ఈ ఎంబసీలోని ఈ హమాజ్ అటాక్స్ కానీ లేకపోతే యెమెన్లో జరుగుతున్న హౌతీ రెబెల్స్కి కానీ వీటన్నిటికీ కూడా మాస్టర్ మైండ్ అయిన ఇరాన్ జనరల్ లొకేట్ అయ్యి ఉండడం జరిగింది. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు, ఈ ఎంబసీ మీద అటాక్ చేసి ఈ ఇరాన్ జనరల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చనిపోయే విధంగా చేశారు. సో అతను చనిపోయారు. తర్వాత దీనికి కోపం మీద ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, అగైన్ వెరీ రీసెంట్లీ అనమాట ఇజ్రాయెల్ తాలూకా షిప్ అనమాట. ఇజ్రాయెల్ తాలూకా షిప్ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి ఇండియాకి వస్తుందన్నమాట. సో ఈ యొక్క షిప్ని వాళ్ళు ఏం చేశారు అంటే క్యాప్చర్ చేయటం అనేది జరిగింది. క్యాప్చర్ చేసేసి సీజ్ చేసేసారనమాట. ఆ సీజింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, దాంట్లో ఉన్న వాళ్ళు చాలా వరకు ఇండియన్స్ కూడా ఉన్నారు. లాస్ట్ 2-3 డేస్ బట్టి నేను ఈ ఆర్టికల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కంటిన్యూస్లీ. సో ఈ షిప్ని వీళ్ళు ఎవరు, ఇరాన్ వాళ్ళు, ఇజ్రాయేలీ వాళ్ళదన్నమాట. ఎక్కడ, గల్ఫ్ రీజియన్లోని పర్షియన్ గల్ఫ్, ఎస్పెషల్లీ ఏ లొకేషన్, స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ రీజియన్లో సీజ్ చేసేయడం అనేది జరిగింది. ఇది సీజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు, సో ఇరాన్ స్టేట్ మీడియా రిపోర్టెడ్ ఎక్స్ప్లోషన్స్ ఇన్ ది సెంట్రల్ ప్రావిన్స్ ఆఫ్ ఇస్ఫహాన్ ఆన్ ఫ్రైడే. సో ఇజ్రాయెల్ హ్యాడ్ క్యారీడ్ అవుట్ రిటాలియేటరీ స్ట్రైక్స్ అగేన్స్ట్ ఇట్స్ ఆర్చ్ రైవల్. ఓకే, ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ తాలూకా సెంట్రల్ ప్రావిన్స్ రీజియన్ అయిన ఇస్ఫహాన్ ఏరియాలోని వాళ్ళు అటాక్స్ అనేవి చేయటం అనేది జరిగింది. సో ఆల్రెడీ ఇజ్రాయెల్ హ్యాడ్ వార్న్డ్ ఇట్ వుడ్ హ్యావ్ హిట్ బ్యాక్ ఆఫ్టర్ ఇరాన్ ఫైర్డ్ హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ అట్ ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ ఏ వీక్ ఎగో. ఆల్రెడీ ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్ మీద డ్రోన్స్ అటాక్స్ చేస్తున్నారు. అప్పటి నుండే వార్న్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేసేయడం అనేది జరిగింది. ఇన్ రిటాలియేషన్ ఫర్ ఎ డెడ్లీ స్ట్రైక్ విచ్ టెహరాన్ బ్లేమ్డ్ ఆన్ ఇట్స్ ఫోర్ దట్ లెవెల్డ్ ఇరాన్స్ కన్సులర్ ఎనెక్సెస్ ఇట్స్ ఎంబసీ ఇన్ సిరియా. సో ఇది చెప్పాను కదా, సిరియాలో ఉన్న ఎంబసీ ఎట్సెట్రా వాటన్నిటికీ కూడా రిటాలియేషనరీ మెషర్స్ కింద అనమాట. ఓకేనా. So an anonymous Israeli official told the Washington Post the strike was retaliation for Iran's barrage and intended to signal that Israel had the ability to strike inside Iran. సో ఒక అనానిమస్ క్యాండిడేట్ అనమాట, ఎవరో తెలియని క్యాండిడేట్ ఏమని చెప్పారు, సో ఇజ్రాయెల్ కెపాసిటీ లేక ఇరాన్ని పట్టించుకోపోవడం అనేది కాదు. సో ఇఫ్ ఇజ్రాయెల్ కానీ తలుచుకుందంటే ఇరాన్ లోపలికి వెళ్ళి కూడా అటాక్ చేయగలదు అనేది ప్రూవ్ చేయడం కోసమే ఇప్పుడు రీసెంట్ అటాక్ అనేది చేయడం అనేది జరిగింది అని చెప్పేసి. అండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇన్ దిస్ ఏరియా వర్ రిపోర్టెడ్ టు బి కంప్లీట్లీ సెక్యూర్. సో ఈ యొక్క పర్టికులర్ రీజన్ని ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి, బికాస్ న్యూక్లియర్ ఫెసిలిటీస్, ఇరాన్ తాలూకా న్యూక్లియర్ ఫెసిలిటీస్ అనేవి ఈ ఇస్ఫహాన్ ఏరియాలో లొకేట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ ఆల్ కాంటెక్స్ట్ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. అండ్ జస్ట్ మీకు తెలిస్తే మీరు ఈ ఆర్టికల్స్ చదువుకుంటారు కదా, మీకు అర్థమవుతుంది కదా అనే పర్స్పెక్టివ్. అండ్ ఇది ఏ విధంగా మనకి ఇండియా మీద ఇంపాక్ట్ అవుతుంది ఏంటి అనేది మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ విల్ బి దేర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ డెమోక్రసీకి కానీ గ్లోబల్ లెవెల్లో పీస్, ఆర్డర్, వరల్డ్ ఆర్డర్, యుఎన్ఎస్సి కోడ్స్ ఇలాంటివన్నీ కూడా ఫాలో అవ్వడంలోని ప్రాపగేట్ చేయడంలోని ఇండియా ఎప్పుడూ కూడా ఫోర్ ఫ్రంట్ ఉంటుంది. సో అలాంటి పర్స్పెక్టివ్లో మీరు ఎలా డీల్ చేస్తారు ఎట్సెట్రా అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇదర్ కేస్ స్టడీస్లో కానీ ఆర్ ఇంటర్వ్యూలో కానీ అడిగే స్కోప్ ఉంటుంది. సో దానికోసం మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇదంతా కూడా ఏం జరిగింది అనేది మీకు ఒక సింపుల్ ఆన్ లైట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో I hope this is very much clear for you. So with this I will move to the next article. Forest, a national asset and a major contributor to financial wealth, Supreme Court. సో యాక్చువల్లీ ఏంటంటే నేను వెరీ రీసెంట్లీ మీకు గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి జరిగింది. ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది ఏంటి యాక్చువల్లీ, సో ఎవరైతే కంపెనీస్ వాళ్ళు చెట్లు నాటి పెంచడం కోసం డబ్బులు ఏవైతే ఇస్తారో 2 years తర్వాత ఆ చెట్టు ప్రాపర్గా ఉందంటే వాళ్ళకు ఒక గ్రీన్ క్రెడిట్ అనేది వస్తుంది అన్నట్టు. సో దట్ కాంపెన్సేషన్ అనమాట, డిఫారెస్టేషన్కి కాంపెన్సేషన్ కింద అయితే అలా అనమాట. సో దట్ గివ్స్ ఫినాన్షియల్ వెల్త్ అని కూడా అనొచ్చు. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏంటి అంటే వెరీ రీసెంట్లీ సుప్రీం కోర్ట్ హ్యాస్ అసర్టెడ్ ఇన్ ఏ జడ్జ్మెంట్ దట్ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఆర్ ఏ నేషనల్ అసెట్, అంటే మన ఇండియా తాలూకా ఆస్తి సంపద
అండ్ ఏ మేజర్ కాంట్రిబ్యూటర్ టు ద నేషన్స్ ఫినాన్షియల్ వెల్త్. అఫ్కోర్స్ చెట్లు లేకపోతే అసలు ఈరోజు ఎకానమీ ఇంత ఫాస్ట్గా డెవలప్ కూడా అవ్వదు నిజం చెప్పాలి అంటే. సో ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది ఫారెస్ట్ దట్ మూవ్స్ ద ఎర్త్. ఎర్త్ అనేది ఫారెస్ట్ లేకపోతే అసలు రన్నే అవ్వదు. A bench headed by Justice Sundaresh observed in a judgment based on appeal filed by the state of Telangana. So, ever case file చేశారు Telangana against a high court decision graciously gifting forest land to a private person. సో ఒక ప్రైవేట్ పర్సన్కి గిఫ్ట్ ఇచ్చిన కాంటెక్స్లోని హైకోర్టుకి అగేన్స్ట్గా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. సో ద స్టేట్స్ ఫారెస్ట్ ఆఫీషియల్స్ హ్యాడ్ మేడ్ మ్యాటర్స్ వర్స్ బై ఫైలింగ్ కాన్ఫ్లిక్టింగ్ అఫిడవిట్స్ ఇన్ ద కోర్ట్. ఇంకా స్టేట్ ఫారెస్ట్ ఆఫీషియల్స్ ఇంకా ఈ కేసుని వర్స్ట్ చేసేయడం అనేది జరిగింది. ద అపెక్స్ కోర్ట్ ఆర్డర్డ్ 5 lakh ఇన్ కాస్ట్ ఫ్రమ్ బోత్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద ప్రైవేట్ పర్సన్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, అటు ప్రైవేట్ పర్సన్ నుండి ఎవరికైతే ఫారెస్ట్ ల్యాండ్ ఇచ్చారో వాడి దగ్గర నుండి స్టేట్ నేను 5 లక్షల కాంపెన్సేషన్ అనేది అడుగుతుంది అనమాట. ద స్టేట్ వాజ్ ఆస్క్డ్ టు ఓపెన్ అన్ ఎంక్వైరీ అగేన్స్ట్ ఇట్స్ ఓన్ ఫారెస్ట్ ఆఫీషియల్స్. స్టేట్కి ఎందుకు అడిగిందంటే స్టేట్ కంట్రోల్లోనే కదా ఫారెస్ట్ ఆఫీషియల్స్ ఉంటారు, వాళ్ళే వీళ్ళకి అగేన్స్ట్గా ఉన్నారంటే వాళ్ళ మీద ఎంక్వైరీస్ అవి చేయించాలని చెప్పేసి ఇవి అడగడం అనేది జరిగింది. The judgment has come at a pivotal time when the controversial Forest Conservation Amendment Act FCA 2023 has attracted widespread criticism. Present ఈ యొక్క పర్టికులర్ కన్జర్వేషన్ మీద క్రిటిసిజం ఎక్కువగా ఉన్న కాంటెక్స్లోని ఈ యొక్క పర్టికులర్ వర్డిక్ట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే నేను ఈ ఆర్టికల్ అనేది చూస్ చేసుకోవడం అనేది జరిగింది. దో ద FCA Forest Conservation Amendment Act అనమాట, గివింగ్ ఏ ఫ్రీ హ్యాండ్ టు స్టేట్స్ టు రెగ్యులరైజ్ ఎంక్రోచ్మెంట్ ఇన్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండ్ డిటర్మిన్ ద డైవర్షన్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్స్. సో ఈ పర్టికులర్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్స్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ కంప్లీట్ ఓపెన్ రైట్స్ అనేవి పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ఫారెస్ట్ ల్యాండ్స్ని డైవర్ట్ చేయడానికైనా, వాటిని కన్వర్ట్ చేయడానికైనా, వాటిని మెయింటైన్ చేయడానికి, రెగ్యులరైజ్ చేయడానికి, ఎంక్రోచ్మెంట్స్ అవి జరగకుండా ఉండడానికి ఎట్సెట్రా అనమాట. ద యాక్ట్ హ్యాస్ బీన్ క్రిటిసైజ్డ్ ఫర్ పేవింగ్ ద వే ఫర్ ది కమర్షియల్ ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ ఫారెస్ట్. ఆబ్వియస్లీ ఇప్పుడు స్టేట్ ఏం చేస్తుంది, ఎవరైతే కమర్షియల్గా ఉంటారో వాళ్ళకి ఫారెస్ట్ ల్యాండ్ డైవర్ట్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్కి కంప్లీట్ పవర్స్ అండ్ రైట్స్ అనేది ఉండడం కూడా కరెక్ట్ కాదు అనే కాంటెక్స్ట్. Depletion and disappearance of forests would ultimately lead to a massive extinction of organisms. ఒకవేళ ఫారెస్ట్ అనేవి కానీ అలాగ పోతూ ఉంటే కంప్లీట్ మానవ జాతి అంతరించుకుపోతుంది. సో ద కోర్ట్ సెట్ కాన్సెప్ట్స్ ఆఫ్ కార్బన్ క్రెడిట్ అండ్ గ్రీన్ అకౌంటింగ్ టు ఇవాల్యుయేట్ ఏ నేషన్స్ వెల్త్ హ్యాడ్ బికమ్ ఏ రియాలిటీ. చెప్పాను కదా, అందుకే ఫస్ట్ మీకు ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ గురించి గుర్తు చేయడం అనేది జరిగింది. A country with excess forest cover would be in a position to sell its excess carbon credit to the one in deficit. అంతే కదా, ఎక్కువ కార్బన్ క్రెడిట్స్ ఉన్నాయనుకోండి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం వాటిని అమ్ముకోవచ్చు. అండ్ దానివల్ల మనకి ఏంటి అంటే ఫినాన్షియల్ వెల్త్ అనేది కూడా ఇంప్రవైజ్ అనేది అవుతుంది. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ అలా కూడా కాకుండా ఫినాన్షియల్లీ కాకుండా ఎన్వైర్మెంటల్లీ పర్స్పెక్టివ్ కూడా ఫారెస్ట్ అనేవి మేజర్ సింక్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ఎందుకంటే ఫారెస్ట్ ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. The value of mitigation has put a conservative $5 per carbon dioxide locked in forest. This huge sink of about 24,000 million tons of carbon dioxide worth $120 billion or 6 lakh crores. ఇంత కానీ ఒకవేళ మనం సేవ్ చేసుకున్నామంటే అంటే అంత మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అని చెప్పేసి అనమాట. అండ్ ఇక్కడంతా కూడా అగైన్ స్టాటిస్టిక్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ రిఫర్ టు ఏ 2022 రిపోర్ట్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ ద మ్యాక్రో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ చేంజింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ రెయిన్ఫాల్. సో అటు ఫినాన్షియల్లీ, ఇటు ఎకనామికల్లీ, ఇటు ఎన్వైర్మెంటల్లీ ఫారెస్ట్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ద సేమ్ థింగ్ హ్యాస్ బీన్ గివెన్ బై RBI ఆల్సో. దీస్ ఫ్యాక్టర్స్ కుడ్ కాజ్ ద ఎకానమీ 2.8% ఆఫ్ ఇట్స్ GDP. ఇఫ్ అట్ ఆల్ మనకు ఫారెస్ట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయినా, ఫారెస్ట్ అనేవి లేక అనుకోండి, ఆల్మోస్ట్ మన జీడిపిలో 2.8% అనేది మనం అనవసరంగా పోతుందన్నమాట. డిప్రెస్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ నియర్లీ ఈవెన్ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి కూడా 2015 కల్లా ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది అనేది. అండ్ ఇండియా కుడ్ లూజ్ ఎనీవేర్ అరౌండ్ 3 to 10% ఆఫ్ GDP యాన్యువలీ బై ద ఇయర్ 2100. అండ్ ఈ ఫారెస్ట్ ప్రాపర్గా లేకపోతే ఇంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది కూడా మనకు పోయే స్కోప్ ఉంటుంది డ్యూ టు క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ అనమాట.
సో ఆ పర్టికులర్ పర్స్పెక్టివ్లో మనకి ఫారెస్ట్ అనేవి మెయింటైన్ చేయడం, ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ఫారెస్ట్ అనేవి యాక్చువల్లీ ఏంటి, నేషన్ తాలూకా ఆస్తులు, సంపదలు, అలానే ఇంకా జీవనాధారులు. ఎందుకంటే ఫారెస్ట్ అనేవి లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అయిపోతుంది, మనుషులు వెరీ ఫాస్ట్గా చనిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మన ఎండలకి, ఇప్పటికే ఈ వేడికి, వడదెబ్బలకి తట్టుకోలేకపోతున్నాం. ఇంకా అస్సలు ఫారెస్ట్ లేకుండా ఫుల్ కార్బన్ డైఆక్సైడ్ అయిపోయింది అనుకోండి, ఇంకొక 1 to 2 degrees సెంటిగ్రేడ్ కానీ యావరేజ్గా పెరిగింది అంటే మనం అస్సలు ఇంకా తట్టుకోలేమన్నమాట. సో ఇదే పర్స్పెక్టివ్ని ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో షోంపెన్ కాస్ట్ దేర్ ఓట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో యాక్చువల్లీ నేను ఈ ఆర్టికల్ చూస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ షోంపెన్స్ అనేవాళ్ళు ఎవరు ఏంటి అనేది మీకు తెలియడానికి అనమాట. అండ్ అలానే ఇంకొక కాన్సెప్ట్ అనేది కూడాను. సో బేసికలీ షోంపెన్స్ అనేవాళ్ళు అండమాన్ అండ్ నికోబార్ బేస్డ్ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్ జాత్ అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే ఇండిజీనస్ ట్రైబ్స్ అనమాట. అంటే వీళ్ళు ఇక్కడ మాత్రమే ఉంటారు. అండ్ అలానే ఎస్పెషల్లీ గ్రేట్ నికోబార్ ఐలాండ్లోని వీళ్ళు ఉంటారు. గ్రేట్ నికోబార్ రీజన్లోని లొకేట్ అయ్యి ఉంటారనమాట. వాళ్ళు బేసికలీ హంటర్ గ్యాదరర్ కమ్యూనిటీ అనమాట. సో వైల్డ్ గేమ్స్ అవి హంట్ చేసుకుంటూ అండ్ ఫారెస్ట్ ఫుడ్స్ మీద డిపెండ్ అయ్యి అండ్ టొబాకో ఎట్సెట్రా వాటి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉన్న ట్రైబ్స్ అనమాట. అండ్ దిస్ ట్రైబ్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ది మోస్ట్ పాపులేటెడ్ ట్రైబ్స్ అనమాట. మోస్ట్ పాపులేటెడ్ ట్రైబ్స్ ఇన్ అండమాన్ నికోబార్. ఆల్మోస్ట్ ఎంతమంది, 200 నుండి 300 మంది ఉండడం అనేది జరిగింది ఈ యొక్క పర్టికులర్ ఏరియాలోని. అయితే మేడం ఇంతకీ 200-300కి మోస్ట్ పాపులస్ అంటున్నారు. అయితే ఇంతకీ అండమాన్ నికోబార్లో ఎంతమంది ట్రైబ్స్ అనే వాళ్ళు ఉన్నారు? గ్రేట్ అండమనీస్ అంటే ద ట్రైబ్స్ ఇన్ అండమాన్ నికోబార్, గ్రేట్ అండమనీస్, అలాగనే ద ఓంగ్స్, జరావాస్, సెంటినలీస్, షోంపెన్స్, నికోబరీస్. ఓకే. సో అండ్ దీంట్లోని హైయెస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే 200 to 300 వీళ్ళు. అయితే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 7 members ఆఫ్ ది ట్రైబ్ ఎక్సర్సైజ్డ్ దేర్ ఫ్రాంచైజ్ అనమాట. అండ్ ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ వచ్చేసరికి 229 యాజ్ పర్ 2011 సెన్సస్ డేటా. చెప్పాను కదా 200 నుండి 300 వరకు. అకార్డింగ్ టు ప్రొవిజనల్ ఫిగర్స్ ద ఓటర్ టర్న్అవుట్ 63.99 అనమాట. ఇలాగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ వాట్, అగైన్ మనకు అంత అనవసరం అది, కానీ ఈ షోంపెన్ ట్రైబ్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఈ పీవీటీజీస్ అనే కాన్సెప్ట్ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. వాట్ ఈస్ దిస్ పీవీటీజీస్ కాన్సెప్ట్? యాక్చువల్లీ ఇండియాలోని ట్రైబ్స్ అనే వాళ్ళు ఉన్నారు, కానీ ట్రైబ్స్ అందరూ కూడా ఒకేలా ఉండడం కాదు. దీంట్లో కొంతమంది ఇంకా బ్యాక్వర్డ్ అనేవాళ్ళు ఉంటారు. ఈ బ్యాక్వర్డ్ని ఎస్పెషల్లీ కేటగరైజ్ చేయడం కోసం అని చెప్పేసి 1973లోని సెంట్రల్ గవర్నమెంట్ దేబర్ కమిటీని అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఈ దేబర్ కమిటీ అనేది రిపోర్ట్ ద్వారా 1973లో పీటీజీస్ అనేవి క్లియర్ చేశారు. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనే కేటగిరీని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 2000 టైం పీరియడ్లోని ఈ యొక్క పర్టికులర్ నేమ్ని చేంజ్ చేసేసి పీవీటీజీస్ అని చేశారు. పర్టిక్యులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. ఈరోజు టోటల్ 75 పీవీటీజీస్ అనేవాళ్ళు టోటల్ ఇండియాలోనే ఉండడం అనేది జరిగింది. హైయెస్ట్ వచ్చేసరికి ఒడిషా అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పీవీటీజీస్ అనేవాళ్ళు ఉన్నారు. సో ఈ కమిటీ అనేది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏంటి ఎట్సెట్రా అండ్ ఎంతమంది నెంబర్ ఎక్కువ ఎక్కడ అనేది ఇవి మేజర్లీ మీకు ఇంపార్టెంట్. ఓకేనా?
అండ్ ఎవరెవరు ట్రైబ్స్ ఇక్కడ ఉన్నారు, ఏంటి షోంపెన్స్ గురించి అనేది మనం తెలుసుకోవడం అనేది హైలీ ఇంపార్టెంట్. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్, అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 1 కోసం మెయిన్స్ క్లాసెస్ అనేవి డైరెక్ట్గా యూపీఎస్సి ఫ్యాకల్టీ చేత ట్రీట్ చేయించడం జరిగింది. ఇది యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ అండ్ లేటెస్ట్ ప్యాటర్న్. ఫీ వచ్చేసరికి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. అండ్ ఈ కోర్స్ వెలిడిటీ వచ్చేసరికి టిల్ ది ఎగ్జామ్. అండ్ దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఎవరైతే వెరీ రీసెంట్లీ ఏపీఎస్సి గ్రూప్ 1 తాలూకా ప్రిలిమ్స్ అనేది వచ్చాయి కదా, ఆ రిజల్ట్ ఎవరైతే క్లియర్ చేశారో మీకు ఇప్పుడు మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి మీకు ప్రాపర్ రైట్ గైడెన్స్ అనేది కావాలి అనుకుంటే ఏపీఎస్సి గ్రూప్ 1 మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా సురేష్ సార్ పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అండ్ వెలిడిటీ వచ్చేసరికి టిల్ యూ క్రాక్ ది ఎగ్జామ్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎడిటోరియల్ పేజ్ కమింగ్ టు సైంటిస్ట్ అండ్ ఎ విష్ లిస్ట్ ఫర్ ది ఇన్కమింగ్ గవర్నమెంట్. సో ఇక్కడ మేజర్ పాయింట్స్ చాలా వరకు ఉన్నాయి. ఆ మేజర్ పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండర్లైన్ చేస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత అవి మీరు కూడా నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒక దగ్గర. వెరీ వెరీ హెల్ప్ఫుల్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ఎలక్షన్ సీజన్. అండ్ ఈ ఎలక్షన్ సీజన్లోని ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు డిమాండ్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అంటే పూర్ పీపుల్కి వచ్చేసరికి, లేదా ఎస్సీస్ ఎస్టీస్కి వచ్చేసరికి, లేదు అంటే టీచర్ జాతికి వచ్చేసరికి, లేదు అంటే అంగన్వాడీ కమ్యూనిటీస్కి వచ్చేసరికి, అలా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క డిమాండ్స్ అనేవి గవర్నమెంట్ నుండి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. దాన్ని బట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఓట్లు వేస్తూ ఉంటారు. సిమిలర్లీ ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ సచ్ ఏ బ్యూటిఫుల్ ఆర్టికల్ అండ్ సచ్ ఏ యూనిక్ ఆర్టికల్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం అందరి డిమాండ్స్ చూస్తాం. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మెన్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్స్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీస్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీస్, అంగన్వాడీస్, డాక్టర్స్, ఇలాగ టీచర్స్, అందరికీ డిమాండ్స్ అనేవి ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా సరే సైంటిస్ట్ అనే ముక్క వింటారా? కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆథర్ యాక్చువల్లీ ఇలాంటి ఒక ఫస్ట్ ఆర్టికల్ సైంటిస్ట్కి ప్రజెంట్ ఉన్న డిమాండ్స్ ఏంటి, అండ్ వాళ్ళు ప్రజెంట్ తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఏదైతే కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తుందో వాళ్ళ నుండి వీళ్ళకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎవరు మేనిఫెస్టోస్లో ఏ విధంగా ఉంటే వీళ్ళు ఓట్ వేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని ఇక్కడ 5 మేజర్ పాయింట్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో అందుకే ఎస్పెషల్లీ నేను ఈ ఆర్టికల్ అనేది చూస్ చేసుకోవడం అనేది జరిగింది. So, with 970 million Indians in the process of exercising their franchise general elections time period lo, so what do the scientists look to the polls? So ante anipistadu kada scientists ki kuda demands untaya, vallu kuda manifesto expect chestara. So that the same question naaku kuda vachindi. Andukosam ee article nenu chadivi explain cheddam ani cheppesi decide ayyanu. So what do they want to vote for and what are the fundamental issues they want to see their electoral representatives resolve and implement? వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి, అవి ఎలా సాల్వ్ చేస్తారు, ఎవరు ఎలా సాల్వ్ చేస్తారు అనేది. సో 5 ఫండమెంటల్ ఇష్యూస్ అనేవి వీళ్ళు రైజ్ చేయడం అనేది జరిగింది. సో దట్ దే వాంట్ ద న్యూ గవర్నమెంట్ టు సాల్వ్ అండ్ దేర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ టు పే అర్జెంట్ అటెన్షన్ టు. అదే ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇంక్రీజ్ స్పెండింగ్. అంటే ఏంటి, మన జీడిపి పర్సంటేజ్లో ఈ సైంటిస్ట్కి ఎస్పెషల్లీ వీళ్ళకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోని వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ₹1 ఇస్తుంది సైంటిస్ట్కి, రూపాయిలోనే వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. కానీ ఇప్పుడు ₹5 అయిందనుకోండి, ₹4 ఎక్స్ట్రా అనేది అవుతుంది. ఆ ₹4 ఫర్దర్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకొని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది క్యారీ అవుట్ చేస్తారనమాట. సో ప్రెసెంట్ వచ్చేసరికి ఏంటి అంటే కరెంట్లీ బిలో 0.7% ఆఫ్ జీడిపి, అంటే రూపాయి కూడా రావట్లేదు నిజం చెప్పాలంటే. బోత్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎక్స్చెకర్ అండ్ ప్రైవేట్ ప్లేయర్స్ హూ కాంట్రిబ్యూట్స్ లెస్ దాన్ 40% ఆఫ్ ద కరెంట్ స్పెండింగ్. So government spending on research and development should increase by at least 50%. At least 50% increase year over year. Next 5 years. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల అట్లీస్ట్ సైంటిస్టులకి ఇచ్చే అమౌంట్ అనేది 4% ఆఫ్ జీడిపి అయి ఉండాలి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్యారీ అవుట్ చేయడానికి అట్ ద ఎండ్ ఆఫ్ ఇన్కమింగ్ గవర్నమెంట్స్ టర్మ్.
సో ప్రైవేట్ సెక్టర్ స్పెండింగ్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? వన్ సచ్ అవెన్యూ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ద రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఏఎన్ఆర్ఎఫ్కే కానీ గవర్నమెంట్ స్పెండ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ప్రైవేట్ సెక్టర్ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇంక్రీజ్ అవుతుంది అని. వేర్ ద ప్రైవేట్ సెక్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కంట్రిబ్యూట్ 36,000 crore ఓవర్ 5 years. సో దానికి తగినట్టుగా గవర్నమెంట్ అనేది మెషర్స్ తీసుకొని రావాల్సిన అవసరం అనేది ఉండింది. Although a legislative route to facilitate this is envisioned, the incoming government needs to implement a more detailed plan and establish a mechanism. Present already దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది రూట్ మ్యాప్ ఎట్సెట్రా ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ గవర్నమెంట్ అనేది వస్తుందో ఆ గవర్నమెంట్ ప్రాపర్గా అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది చెయ్యాలి అని చెప్పేసి, అండ్ ఇంక్రీజింగ్ ఫండింగ్ విల్ రిక్వైర్ రైజింగ్ ది స్కిల్డ్ సైంటిఫిక్ వర్క్స్. సో ఇన్ఫ్యాక్ట్ ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ ఉన్న సైంటిఫిక్ ఫోర్స్ కంటే ఇంకా ఎక్కువగా స్కిల్డ్ పీపుల్ వస్తారు. స్పెండ్ ద మనీ జుడిషియస్లీ, అంటే ప్రతి రూపాయి కూడా వాళ్ళు ఖర్చు చేసేది ప్రాపర్గా ఎగ్జాక్ట్గా ఖర్చు పెడతారు. అండ్ ఇన్ టైమ్ ఇంక్లూడింగ్ బ్రింగ్ న్యూ అండ్ నర్చరింగ్ ఎగ్జిస్టింగ్ హ్యూమన్ రిసోర్సెస్. కొత్తదనం అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కొత్తదనం అనేది వస్తుందో ఆటోమేటిక్గా అప్పుడు ఇన్నోవేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సెకండ్ రీజన్ వచ్చేసరికి, సెకండ్ కాజ్ వచ్చేసరికి పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ ఫిజికల్ అండ్ ఇంటెలెక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ ఎట్సెట్రా అనమాట. సచ్ యాజ్ యూనివర్సిటీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మస్ట్ బి ఇంప్రూవ్డ్. ఎప్పుడైతే యూనివర్సిటీస్, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేనేంటి అంటే BA గ్రూప్లో చదువుకున్నాను లేదా మాస్టర్స్ చేశాను. అలాంటప్పుడు నాకు సైన్స్ మీద ఎలా ఇంట్రెస్ట్ ఉంటుంది? ఎప్పుడైతే యూనివర్సిటీస్, రీసెర్చ్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయో ప్రజలకు కూడా ఆ అట్రాక్షన్ అనేది వస్తుంది. ఆటోమేటిక్గా సైంటిస్ట్కి సైంటిఫికలీ ఆ సైంటిఫిక్ టెంపర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మోడర్నైజింగ్ సైన్స్ ల్యాబొరేటరీస్ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజెస్లో కానీ, స్టేట్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ, స్పెషలైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ లిటరలీ లైక్ చాలా బ్యాడ్లీ దే రిక్వైర్డ్ అనమాట. ప్రొవైడింగ్ ఏ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్టూడెంట్స్ అండ్ సైంటిస్ట్ టు స్టే అండ్ ప్రాక్టీస్ దే ట్రేడ్ ఈజ్ ఆల్సో నీడెడ్. సైంటిస్ట్కి అటు స్టూడెంట్స్కి కూడా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం ద్వారా వాళ్ళ తాలూకా ప్రాక్టీస్ అనేది ప్రాపర్గా అవుతుంది. అప్గ్రేడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ నాట్ ఓన్లీ రిక్వైర్ హైరింగ్ మోర్ క్వాలిటీ టీచర్స్, అంటే ఈ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజెస్లో కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మోర్ క్వాలిటేటివ్ టీచర్స్ అనేవాళ్ళు అండ్ రీసెర్చర్స్ అనేవాళ్ళు కూడా ఉండాలన్నమాట. సో ఎఫెక్టివ్లీ ఓవర్ ద నెక్స్ట్ 5 years, ఎందుకంటే ప్రజెంట్ చాలా ఇన్కంబెన్సీ అనేది ఉంది. However, hiring more people to practice competitive science will only help if we have a robust and unbiased system to bring the best. సో అంటే ఎవరినైతే తీసుకొస్తున్నామో ఆ ప్రాసెస్ అనేది చాలా రాబస్ట్గా ఉండి స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్లోకి ద బెస్ట్ అనే వాళ్ళ ఎంట్రీ అనేది ఉంటుంది. దానికోసం మెరిటోరియస్ సిస్టమ్ అనేది ఉండాలి. Okay, so that is what again focus on merit, making hiring in educational research institutions to a globally accepted standard that is transparent, fast and free from any influence. So వీడు నాకు డబ్బులు ఇచ్చాడు అందుకే వీడు సైంటిస్ట్, వీడు నాకు గోల్డ్ ఇచ్చాడు, వీడు నాకు అపార్ట్మెంట్ ఇచ్చాడు, అలా కాకుండా మెరిట్తో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ద్వారా ఏంటంటే ద బెస్ట్ అనేవాళ్ళు ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వస్తారనమాట. ద క్రైటీరియా ఫర్ సెలెక్షన్ షుడ్ బి స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ మెరిట్ with a competent committee capable of choosing the right person for the right job free from any outside influence. సో అలా ఎంచుకోవడానికి కూడా ఒక రైట్ పర్సన్ అనే వాళ్ళు కూడా ఉండాలి అండ్ వాడికి కూడా అంతే టాలెంట్ ఉండాలి. ఆ కమిటీకి కూడా చాలా బ్రాడ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇట్ షుడ్ బి ఎట్ ద మోస్ట్ 6 months ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ టు ద టైమ్ ఆఫ్ ప్రొవైడింగ్ ద అపాయింట్మెంట్ లెటర్స్. ఆల్మోస్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన కాంచి లెటర్స్, ఫైనల్ లెటర్స్ ఇష్యూ చేసే వరకు 6 నెలల్లో ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవ్వాలి. There are established global norms for hiring quality teachers and scientists and we must follow the same process. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆల్రెడీ వీటి కోసం చాలా యాక్సెప్టెడ్ గైడ్ లైన్స్ కానీ, నార్మ్స్ కానీ, మెషర్స్ కానీ ఉన్నాయి. సింప్లీ వాటిని మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనకి ద బెస్ట్ అనేవాళ్ళు వస్తారు అని చెప్పేసి అదే చెప్తున్నారు అనమాట. ఫోర్త్ వచ్చేసరికి రోబస్ట్ సైన్స్ గ్రాంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఎందుకంటే సో దాట్ అలాంటి మేనేజ్మెంట్ అనేది ఉంటేనే రీసెర్చ్ అనేది వాళ్ళు క్యారీ అవుట్ చేయగలరు. వన్ విత్ లెస్ రెడ్ టేప్ ఇన్ గ్రాంట్ సబ్మిషన్. సో గ్రాంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు రెడ్ టేపిజం, నెపోటిజం అలాంటివి లేకుండా ఉంటే ఫాస్ట్గా మనీ అనేది యాక్సెస్ అవుతుంది. వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవ్వగలరు. వన్ దట్ మేక్స్ ఫాస్టర్ అండ్ టైమ్లీ గ్రాంట్ అండ్ స్టూడెంట్ ఫెలోషిప్ డిస్బర్సల్. వన్ దట్ డిమాండ్స్ నో హార్డ్ కాపీ సబ్మిషన్ అండ్ వన్ దట్ గివ్స్ ఆటోనమీ టు ఇండివిజువల్ సైంటిస్ట్ ఆన్ హౌ అండ్ వాట్ దే వాంట్ టు స్పెండ్ ఆన్ దేర్ ఫర్ రీసెర్చ్.
వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ స్పెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రోబస్ట్ సిస్టమ్ అండ్ అన్ ఇంక్రీజ్డ్ వర్క్ ఫోర్స్ ఆర్ నీడెడ్ టు అలో వేరియస్ డిపార్ట్మెంట్స్ విత్ ఇన్ సైన్స్ మినిస్ట్రీస్ టు స్పెండ్ దర్ అలోకేటెడ్ బడ్జెట్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ అండ్ స్ట్రీమ్ లైన్ ఫండ్ డిస్పర్సల్ టు సైంటిస్ట్ ఇన్ టైమ్. సో దీనికోసం ఏంటి అంటే ప్రాపర్ టైం మేనేజ్మెంట్, ట్రాకింగ్ ఇవంతా కూడా ప్రాపర్గా ఉండే విధంగా అనమాట. Effective spending at the level of scientists also means providing flexibility to purchase from places other than the government's e-marketplace. అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ నుండి కాకుండా మిగతా ప్లేసెస్ నుండి కూడా పర్చేస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలానే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ డ్యూ టు లో ఓవరాల్ ప్రైస్ ప్రొవైడింగ్ ఫెసిలిటీ టు సైంటిస్ట్. సో వీటన్నిటిని కూడా ఎంకరేజ్ చేసే విధంగా అటు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఇండియా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అది వెరీ సూన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇఫ్ ఎట్ ఆల్ గవర్నమెంట్ కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైపు టర్న్ అవుట్ అనేది కానీ చేసినట్లయితే ఫేస్ అనేది చూపిస్తాయి. పర్చేజ్ వాట్ దే నీడ్ ఫర్ ద రీసెర్చ్ అదర్ చీపర్ అవైలబుల్ ప్రోడక్ట్స్. సో చీపర్ ప్రోడక్ట్స్ కంటే బెటర్ ప్రోడక్ట్స్ అనేవి కొనుక్కోవడంలోని ఈ ప్రోగ్రామ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్ ప్రిన్సిపల్ వచ్చేసరికి మోస్ట్ క్రిటికల్ ఇంప్లిమెంటేషన్ దట్ సైంటిస్ట్ లుక్ ఫార్వర్డ్ ఈస్ ద ఫ్రీడమ్ టు స్పీక్ అండ్ రైట్ ఆన్ దే సబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అండ్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఇంటర్ఫియరెన్స్. బేసికలీ వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు ఏ విధంగా కూడా ఎటువంటి ఇష్యూస్ అనేవి ఆలోచించకుండా రాసేటప్పుడు ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అంటే ఏ విధంగా దాన్ని తీర్చుకుని దిద్దాలి అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. Academia without a flourishing startup ecosystem will not produce innovation for the masses. అంటే మాసెస్కి ఇన్నోవేషన్ అనేది లేకుండా వాళ్ళని మనం అట్రాక్ట్ చేయలేమన్నమాట. ఆల్దో సక్సెసివ్ గవర్నమెంట్స్ హ్యావ్ డన్ ఏ గ్రేట్ డీల్ టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆన్ ఇండియన్ క్యాంపసెస్, ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ విల్ కమ్ వెన్ ద ఇన్కమింగ్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఫుల్ ఆటోనమీ టు ఇండివిజువల్ సైంటిస్ట్ అన్నమాట. సో ఎప్పుడైతే గవర్నమెంట్ కాకుండా ఇండివిజువల్ సైంటిస్ట్కి అలాంటి స్కోప్ అనేది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళు ఆటోమేటిక్గా స్కూల్స్కి, యూనివర్సిటీస్కి, కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కానీ వాళ్ళకి ఏంటి అంటే ప్రాపర్గా సైంటిఫిక్ టెంపర్ ఇంక్రీజ్ చేసే విధంగా వాటన్నిటిని డైరెక్ట్గా చేయడం వల్ల ప్రజలకి అంటే స్టూడెంట్స్కి కూడా సైన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది కూడా పెరుగుతుందన్నమాట. For India to aspire to be the second largest economy by 2050 kallanu, the incoming government must improve the ease of doing business and provide scientists the complete freedom to think and implement. And also away from excessive bureaucratic and administrative process and paperwork. ఎక్సెసివ్గా వాళ్ళని కంట్రోల్ చేసి ఇది చేయక అది చేయక అని ఫ్రీగా వదిలేస్తే బై 2500 కల్లా ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతుంది ఇన్ఫ్యాక్ట్. While supporting our researchers in creating wealth and jobs for society through innovation and entrepreneurship, it is vitally important that the incoming government also invest in fundamental science and knowledge creation. దీని మీద కూడా ఇన్ఫ్యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. వన్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ది అదర్. ఎందుకంటే డెఫినెట్లీ ఒకటి ఉంటేనే ఇంకొకటి రన్ అవుతుందన్నమాట. అడ్మినిస్ట్రేషన్తో పాటు సైన్స్తో పాటు అడ్మినిస్ట్రేషన్. సైంటిస్ట్ ఆల్దో స్మాల్ ఇన్ నెంబర్ ఫార్మ్ ఎన్ ఎసెన్షియల్ ఎలక్టోరల్ బ్లాక్ దట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ డెసిషన్ మేకింగ్ ఫర్ ద లార్జర్ పబ్లిక్. మిగతా వాళ్ళైతే వాళ్ళ కోసం ఓటేస్తారు. కానీ ఇఫ్ అట్ ఆల్ సైంటిస్ట్ కానీ ప్రాపర్గా ఓటేశారంటే కంట్రీ డెవలప్మెంట్ కోసం, సైన్స్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఓట్లు అనేది వేస్తారనమాట. సో దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్ రిటన్ బై ప్రొఫెసర్ ఎట్ ద జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూ ఢిల్లీ. ఓకేనా? సో ఎస్, విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. India delivers first batch of BrahMos supersonic missiles to Philippines. ఎందుకంటే నేను నిన్న ఆర్టికల్లోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో నిన్న ఎడిటోరియల్ ప్లేస్లో అపీర్ అయింది. ఏంటి, చైనా వచ్చేసరికి ఎస్పెషల్లీ ఏంటి అంటే మనీలా ఫిలిప్పైన్స్ని అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు, ఆ 9 లోపల ఉన్న ఐలాండ్స్ అన్నీ కూడా తనవి క్లెయిమ్ చేస్తూ ఆ పర్టికులర్ పర్స్పెక్టివ్లోని ఫిలిప్పైన్స్కి మనం సపోర్ట్ చేస్తూ ఇండియా ఏంటి అంటే ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని ఫస్ట్ సెగ్మెంట్ అనేది పంపించడం అనేది జరిగింది టు ఫిలిప్పైన్స్. ఓకే, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆసియాన్ నేషన్. ఆల్రెడీ చెప్పాను మీకు నిన్న ఆసియాన్ నేషన్ ఎక్సెట్రా అదంతా కూడాను. అండ్ ఈ బ్రహ్మోస్ మిసైల్ వచ్చేసరికి ఇది ఏంటి అంటే ఇండియా ఇంకా రష్యా కొలాబొరేటివ్ ప్రాజెక్ట్ అనమాట ఇది వచ్చేసరికి. అండ్ అలానే దీని తాలూకా రేంజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 290 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఫాస్టెస్ట్ క్రూయిజ్ మిసైల్
ఇన్ ద వరల్డ్, ఇన్ఫ్యాక్ట్ నాట్ ఇన్ జస్ట్ ఇండియా కానీ లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియాలోని గట్ట కాదు. అండ్ దీని తాలూకా స్పీడ్ రేంజ్ వచ్చేసరికి ఓకే, స్పీడ్ రేంజ్ వచ్చేసరికి 2.8 మ్యాక్స్. మ్యాక్స్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ సౌండ్ అనమాట. స్పీడ్ ఆఫ్ సౌండ్ని మ్యాక్తో అంటారు. అండ్ ఈ బ్రహ్మోస్కి ఎందుకని పేరు వచ్చింది? ఇండియా నుండి రివర్, రష్యా నుండి రివర్, వాటిని బేస్ చేసుకొని మాస్కో అండ్ బ్రహ్మపుత్ర. ఓకే, సో బ్రహ్మో, ఓకే, బ్రహ్మో మిసైల్ వాళ్ళకి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే 2 స్టేజ్ అనమాట. 2 స్టేజ్. ఫస్ట్ వన్ వచ్చేసరికి సాలిడ్ ప్రొపెల్లెంట్ ఇంజిన్, సాలిడ్ ప్రొపెల్లెంట్ ఇంజిన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే లిక్విడ్ ర్యామ్జెట్, లిక్విడ్ ర్యామ్జెట్ ఇంజిన్ అనమాట. ఓకేనా? అండ్ అలానే ఇది ఒక మల్టీ ప్లాట్ఫామ్ వెసెల్ అనమాట. అంటే ఏంటి? ల్యాండ్ నుండి అటాక్ చేయొచ్చు, ఎయిర్ నుండి అటాక్ చేయొచ్చు, వాటర్ నుండి అటాక్ చేయొచ్చు, న్యూక్లియర్ మిసైల్ నుండి కూడా అటాక్ అనేది చేయొచ్చు. అందుకే ఇది మల్టీ ప్లాట్ఫామ్ అంటారు. అండ్ ఇది వర్క్ చేసే ప్రిన్సిపల్ ఏంటి అంటే ఫైర్ అండ్ ఫర్గెట్. ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే అర్థం ఏంటి? లాంచ్ చేసినంత వరకు మాత్రమే వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా తనంతటిగా తాను గైడెన్స్ అనేది చేసుకుంటుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఇండియా వచ్చేసరికి ఏంటి అంటే డెలివర్డ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ అనమాట ఆన్ ఫ్రైడే, నిన్న. ఇన్ జనవరి 2022 ద ఫిలిప్పైన్స్ concluded $375 million deal అనమాట ఇండియా తోటి, విత్ ఇండియా ఫర్ 3 batteries of a shore based anti-ship variant of BrahMos becoming the first expert customer for the joint venture vessel between India and Russia. ఇండియాకి రష్యాకి మధ్యలో ఉన్న టాప్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఏదైతే ఉందో దాన్ని ఏంటి అంటే వాళ్ళకి పంపించమని అడగడం జరిగింది. ఎందుకు? చైనా వాళ్ళు ఏదైతే అటాక్ అనేది చేస్తున్నారో దాన్ని రిటాలియేషన్ అనేది చేయడానికి అనమాట. ద డెలివరీ కమ్స్ అమిడ్ ద షోడౌన్ between the Philippines and China in the South China Sea, and will significantly augment the defensive posture of the Philippines and armed forces once the systems are operationalized. And once systems అన్ని కూడా ఆపరేషనలైజ్ అయిపోయింటే ఇంకా ఫిలిప్పైన్స్ అనేది తిరిగి రివర్స్ అటాక్ చేసే స్కోప్ అనేది కూడా ఉందన్నమాట. అండ్ బ్రహ్మోస్ ఇస్ ద జాయింట్ వెంచర్ బిట్వీన్ DRDO అండ్ రష్యాస్ NPO Machino Stroyeneva, and the missile derives its names from Brahmaputra and Moskova rivers nundi, and it is capable of being launched from land, sea, subsea and air against surface, and these base targets has been long induced by the Indian armed forces. Okay na? And ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఈ సూపర్సోనిక్ మిసైల్స్ అంటే ఏంటి ఎట్సెట్రా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో దట్ ఈస్ ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. అండ్ ఈరోజు క్వశ్చన్స్ మీద మనం అనేది అంటే ఈరోజు ఆర్టికల్స్ ఏవైతే డీల్ చేసామో దాని మీద మనం అంటే ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం అని చెప్పేసి APPSC Group 2 కోసం మెయిన్స్ ఇది ఫ్యాకల్టీ చేత UPSC ఫ్యాకల్టీ చేత డీల్ చేపిస్తాం. జస్ట్ 999 రూపీస్ అండ్ 3 months వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893995553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు APPSC Group 2 మెయిన్స్ కోసం ఏంటి అంటే ఇండియన్ ఎకానమీ, పాలిటీ, SNT, AP ఎకానమీ, AP హిస్టరీ అనేది కవర్ చేస్తున్నారు. ఇదంతా కూడా కేవలం ఎట్ ద రేట్ ఆఫ్ 5000 రూపీస్ మాత్రమే, దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే ఈరోజు కొంచెం వేరేగా ఇస్తాను, చూడండి. Consider the following statements. India is spending more than
1% GDP to scientific research and development, and BrahMos is the joint venture of India and Russia. This has 2.8 Mach speed. BrahMos అన్నమాట. Only one statement is true. Only two statements are true. Only three statements are true. No statement is true. అందులో ఎన్ని స్టేట్మెంట్స్ 1 2 3లో ఎన్ని స్టేట్మెంట్స్ అనేవి అంటే ఓన్లీ ఒక స్టేట్మెంట్ అయినా ఓన్లీ 2 స్టేట్మెంట్సా లేదా అన్నీ నేను 1 2 3 అని అడగట్లేదు. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే యూపీఎస్సీ వాడు ఇలాంటి టైప్ ఆఫ్ కాంటెక్స్లోనే క్వశ్చన్స్ అనేవాడు అడుగుతున్నాడు కాబట్టి. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ ఎండ్ అప్ దిస్ సెషన్ హియర్ ఫర్ టుడే and tomorrow we shall meet again with some more beautiful articles. Till then, have a good day, students. All the very best for your preparation and take care.